ఈ సభని చూస్తుంటే మన రామచంద్ర యాదవ్ గారు ఒక కూల్ కత్తి అనుకోండి. కూల్ కత్తి అంటే తెలుసా, ఎట్లా దింపాలో అట్లా దింపగలిగేటటువంటి ఒకే ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో రామచంద్ర యాదవ్. గుర్తుపెట్టుకోండి, మనల్ని పరిపాలించేది ఏ నాయుడో రెడ్డో కాదు, మనల్ని పంచభూతాలు పరిపాలిస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి. మన డీజీపీ గారు అన్నారు రెడ్డి పోయిన తర్వాత ఖమ్మ అని. దీనికి మీరందరూ కూడా పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం, మన భావి తరాలకి ఒక మార్గనిర్దేశకం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా లేదా చెప్పండి. అబ్బా రామచంద్ర యాదవ్ అని అంటే అబ్బా అన్నట్లు ఉండాలి. ఒక దెబ్బ పడితే ఎట్లా ఉంటుందో చురుకుదనం, ఆ రకంగా ఈ యొక్క బీసీ ఉద్యమం కేవలం ఇక్కడ చిచ్చు పెడితే హస్తినలో దెబ్బ తగలాలి, ఇక్కడ చిచ్చు పెడితే హస్తినలో మంట మండాలి. అప్పుడు మాత్రమే మనకి ఈ మనం కోరుకున్నటువంటి ఈ యొక్క మన రిజర్వేషన్స్ కానీ ఇవి వస్తాయి. రామచంద్ర యాదవ్ లాంటి వ్యక్తి ముందుండి నడిపిస్తున్నప్పుడు మనం అతనికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వాలా వద్దా? అది గ్రామాన ఎట్లా ఉండాలి? మనం అంటే మన వర్గాలు అనంటే ఒక తెల్ల ఉసిరిలాగా ఉండాలి. ఈ పాములు పడగ ఎత్తి ఈ యొక్క బడుగు బలహీన వర్గాల చేతిలో ఆట బొమ్మలను చేస్తున్నారు వీళ్ళు. అట్లా మనం కూడా ఒక తెల్ల ఉసిరి లెక్క, అరే మాకు కూడా ఒక నాయకత్వం ఉన్నది, మేము కూడా సంఘటితం అయ్యాము,